ఆ ఇంట్లో మీకు అనుకూలం ఎవరు? ఇంట్లో మాకు అనుకూలం అంటే మా అల్లుడు ఒక్కడే మా మాట బాగా వింటాడు. అలాగైతే వాడిని తీసుకుని రండిరా. వశీకరణంతో మన వశం చేసుకుందాం. ఒట్టెందుకమ్మా, చెప్తున్నానుగా. మాట కాదు, నా మీదొట్టే. ఏంటమ్మా నువ్వు? కంకణం తీయను, నీ మీదొట్టు, సరేనా? మనల్ని ఏదో చేయాలి అన్న వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారోనని భయంగా ఉంది నందిని. ఏం కాదులే వదినా, కంకణం తీయద్దు అని ఒట్టు వేయించుకున్నాను కదా. తీయరు కదా, అది తీయనంత వరకు ఆయనకే కష్టం రాదు. ఇది మరణించిన వారి ఆత్మశాంతి కోసం జరిపించే కార్యక్రమం కాబట్టి ఒంటి మీద ఎలాంటి దైవ సంబంధమైన వస్తువులు ఉంచుకోకూడదు. తీసేయండి బాబు. బాబు, మీ పెద్దల్ని తలుచుకుని ఈ పిండాలను నీళ్ళలో వదిలేయండి. పిండ ప్రదానం పూర్తయిపోయింది. నందిని, వెళ్ళా కంకరం కట్టు.
నందిని త్వరగా కట్టు. ఆహా, సమయానికి స్వామీజీ వచ్చారు. అల్లుడు, స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకో. తీసుకో అల్లుడు. అన్నయ్య, ముందే కంకణం కట్టుకో. వద్దు వద్దు వద్దు. ఎరగని మందేస్తే ఎకరానికి 7 పుట్లు పండిందని మన పంట అలా పండింది అల్లుడు. ఆ స్వామీజీ ఆశీస్సులు నాకుండగా నాకెలాంటి కంకణం అవసరం లేదు. అది కదన్నయ్య. వద్దన్నానా? మొత్తం మీద ఇన్ని రోజులకి మనం అనుకున్న పని అయింది. ఇక మనకు తిరుగులేదు. అప్పుడే అంతా అయిపోయిందని మురిసిపోకో. జరగాల్సింది చాలా ఉంది. ముక్కుతాడు వేయరా అంటే మొలతాడు వేశాడంట. అట్టా ఉంది నీ కథ. వాడి చేతికి అంకణం విప్పితే చాలు, మిగతావి నేను చూసుకుంటాను అన్నావుగా. ఇప్పుడేంది, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయంటున్నావు. మూర్ఖుడా, నీ మనవడు కంకణం విప్పితే కథ అయిపోదురా. మిగిలిన వాళ్ళ చేతి కంకణాలు కూడా విప్పాలి. అవి కూడా మేమే ఇప్పించాలా? అడుక్కునేవాడికి అన్నం పెడితే ఇంత చేప కూర వేయమన్నాడట. అన్నీ మేమే చేస్తే నువ్వెందుకో? మిమ్మల్ని చేయమని ఎవడన్నాడ్రా? ఇప్పటికి మీ అల్లుడే మన దారికొచ్చాడు. మెల్లిగా ఆ నందిని సావిత్రి చేతి కంకణాలు కూడా విప్పించాలి. నన్ను కూడా ఆ ఇంటిలోనికి రానివ్వకుండా నిలువరించిన ఆ మహాశక్తి ఏంటో నేను తెలుసుకోవాలి. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది స్వామి. కానీ ఇవన్నీ జరగాలంటే మీరు ఆ ఇంటికి రావాలిగా. నేనెందుకో? నా ఆధీనంలో ఉన్న నీ అల్లుడున్నాడుగా. నా పనులన్నీ వాడే చేసి పెడతాడు. చెరుకు తోటకి రమ్మని చెరుకు గడ్డ కట్టించాడట.
వాడు కంకణం తీసేయటమేంది? నీ పనులన్నీ వాడు చేయటమేంది? ఆ కంకణం తీసిన మరుక్షణమే నా వశీకరణ శక్తితో వాణ్ణి నా ఆధీనంలోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు వాడు కాదు. వాడు నడిచినా, తిన్నా, మాట్లాడినా అంతా నా ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. ఒకే టికెట్కి 2 సినిమాలని ఒక్క కంకణం తీస్తే ఎంత కథ నడిపించా? అందుకేరా ఎవరో ఒకరి చేత ఆ కంకణం తీయించమని చెప్పింది. ఇప్పుడు అందరికీ రక్షణగా ఉన్న ఆ కంకణాలు తీయించి ఆ ఇంట్లో నన్ను అడ్డగించిన ఆ శక్తిని నిర్వీర్యం చేసి అప్పుడు ఒక్కొక్కరిగా అందరికీ చావుని ప్రసాదిస్తాను. మరి ఇప్పుడు ఆ కంకణాలు ఎలా తీయిస్తారు, ఏం చేస్తారు? ఇక నుండి నేను చేసేది ఏమీ ఉండదు. ఇక్కడి నుంచే అక్కడ నీ అల్లుడితో నాకు కావలసిన పనులన్నీ చేయిస్తాను. కిందేసిన తాటికాయ పైన మొలిసిందంట. ఏడుండి ఆడకథ నడిపిస్తాడంట. ఇదేదో బాగుందే. ఆ సత్యాగాడితో అసలు కథ ఇప్పుడు నడిపిస్తాను చూడు. ఓరి ఈడమ్మకడు మాడ. ఏంటి వదిన, మనం ఇంత జాగ్రత్త పడినా ఇలా జరిగిపోయింది. మన కష్టాలు తీరాలని, నాగదోష ప్రభావం వల్ల మన కుటుంబానికేమీ జరగకూడదని ఆ స్వామీజీ పూజలు హోమాలు చేసి ఆ కంకణం కడితే అది విప్పదీశారు. ఆ కంకణం విప్పదీయించి తప్పు చేశామేమో అనిపిస్తుంది వదిన. వెంటనే కట్టుకుంటారు అంటే ఆయన మళ్ళీ కంకణం కట్టుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఒకసారి నువ్వు ఆ కంకణం తీసినందువల్లే కదా పాము కట్టి గురి కావాల్సి వచ్చింది. అలాగే మళ్ళీ ఆయనకి ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని భయం వేస్తుంది. అన్నయ్య, ఎక్కడికెళ్తున్నావు? రా భోంచేద్దు గాని. భోజనమా? ఏం పెడతావు? అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు? నీకేం కావాలంటే పెట్టను. పైగా నీకిష్టమైన వంటలన్నీ చేసాం. నాకవన్నీ వద్దు. మరేం కావాలో చెప్పు. నాకు నిప్పుల్లో కాల్చిన కోడి కావాలి, గొర్రె మాంసం కావాలి. త్వరగా తయారు చేయండి. కడుపు నిండా కాల్చిన మాంసం తినాలి. ఏంటి వదిన, అన్నయ్య కొత్తగా ఇలాంటి కోరికలు కోరుతున్నాడు? నాకు అదే కొత్తగా కనిపిస్తున్నారు. నిప్పులో కాల్చినవి తినడం ఏంటి? సరిగ్గా ఉడకలేదు అంటే అన్నవే తినడు కదా. అలాంటిది కాల్చిన మాంసం అడుగుతున్నాడేంటి? ఏంటో నందిని, ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. కొత్త మాటలు, కొత్త అలవాట్లు, అంత కొత్తగా ఉంది. అన్నయ్య అన్నానికి వచ్చేలోపు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి వదినా? మీ అన్నయ్య భోజనానికి వచ్చేలోపు అవన్నీ లేవు అంటే మళ్ళీ ఏం గోలు చేస్తారో వెళ్ళి ఆ సంగతి చూద్దాం పదా. ఆ కంకణం తీయడం వల్లే అంటావా ఇవన్నీ? ఆ విషయం మళ్ళీ మాట్లాడుకోవచ్చు పద.
ఆవేశానికి నిన్ను ఆయుధంగా చేసి వదిలాను. అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది? గాలికి తిరిగే నాకు మంచి జీవితాన్నిచ్చిన దేవుడు మీరు. మీరు చెప్పాక తిరుగుంటుందా సార్? ఒక మంచి టైంలో ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చాను. నలుగురు నుంచి కాపాడి తనకి దగ్గరయ్యాను. గుడ్. ఆ పరిచయం ఏ స్టేజ్ వరకు వచ్చింది? అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడుకునే వరకు వచ్చింది. వెరీ గుడ్. పర్వాలేదే, ఫాస్ట్గానే ఉన్నారు. మీరప్పగించిన పని సార్. అంత ఈజీగా వదులుతానా? పరిచయం అయింది, స్నేహం కుదిరింది, అది ప్రేమగా మార్చాలి అంతే. దానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఆ స్టేజ్ త్వరగా రావాలి రాజ్. అన్నగా నా చెల్లెల కళ్ళల్లో కన్నీళ్లు నేను ఏ రోజు చూడలేదు. అలాంటిది ఆ సత్యాగడ వల్ల నా చెల్లెలు ఈరోజు పిచ్చిదానిలో బ్రతుకుతుంది. నేను పడుతున్న బాధ వాడికి తెలియాలి. అన్నగా నా చెల్లెల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుంటే ఏమీ చేయలేని చేతకాని తన ఎంత నరకమో వాడికి తెలియాలి. నా చెల్లెలు పడుతున్న కష్టం, అదే కష్టం వాడి చెల్లెలు పడాలి. నేను అనుభవిస్తున్న బాధకి రెట్టింపు బాధ వాడనుభవించాలి. సార్, మీరు చచ్చిపోరా అంటే సంతోషంగా చచ్చిపోతాను. అదే మీ మీద నాకున్న అభిమానం. అలాంటిది మొదటిసారిగా నాకు ఒక పని అప్పచెప్పారు. అది ఒక అందమైన అమ్మాయిని ప్రేమలో దింపటం. నిజాయితీగా ప్రేమిస్తే అమ్మాయిలు పడడం కష్టమేమో, కానీ మోసం చేయాలని డిసైడ్ అయి ప్రేమిస్తే ఖచ్చితంగా పడిపోతారు. నాకు రిజల్ట్ కావాలి రాజ్. నా చెల్లెలు కళ్ళల్లో కన్నీళ్లు చూసింది నేను, వాడి కళ్ళల్లో రక్తం చూడాలి. చూపిస్తాను సార్. మీరింకా ఆ విషయం గురించి మర్చిపోండి. మీ పగ నా పగ. నా దేవుడి కళ్ళల్లో కన్నీళ్లను చూసిన ఆ సత్యాగాండి అంత సులభంగా వదలను. వాడు నా చెల్లెల్ని పీటల మీద వదిలేసి వెళ్ళిపోయాక ఒక్కరోజు కూడా నా కంటికి సరైన నిద్ర లేదు. నా బాధను చూడలేక నా గన్లో బుల్లెట్లు ఎప్పుడో వాడిని చంపేసేవి. నాకు కావాల్సింది వాడి చావు కాదు, బాధ. ఆ బాధ్యత నాది సార్. వాడి చెల్లెల్ని పూర్తిగా ప్రేమలోకి దింపి అప్పుడు మీ బాధని వాడికి బహుమతిగా ఇస్తాను. వాడు చాలు అనే వరకు కాదు, మీరు ఆపు అనేంత వరకు ఆ అన్న కోసం ఆ చెల్లెల్ని అల్లాడిస్తాను. ఆ పని మీద ఉండు. ఎక్కడ నా మాంసం? ఎక్కడ? రా రా, త్వరగా పెట్టు. కూర్చో అన్నయ్య. నాకు ఆకలి దంచేస్తోంది. కూర్చో, నేను పెడతాను. పెట్టు. పెడుతున్నానన్నయ్య. మీరు కూర్చోండమ్మా, నేను వడ్డిస్తాను. పర్వాలేదులేండి అత్తయ్య, అన్నయ్యకి నేను వడ్డిస్తాను. ఈ గడ్డి నాకెందుకు? నేను అడిగిన మాంసం పెట్టు. పెట్టు. ఏంటా పెట్టడం? కోడి, నాకు కోడి కావాలి. కోడి తీసుకొస్తానన్నయ్య. తొందరగా.
సత్య హాయ్. హాయ్. ఏంటి వాయిస్ అలా ఉంది? హెల్త్ ఏమైనా బాలేదా? డాక్టర్కి చూపించావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? అన్నీ మీరే అడిగితే నేనేం చెప్పాలి? వాయిస్ చాలా డల్గా ఉందేంటి? వాయిస్ డల్గా ఉంటే ఒంట్లో బాగోలేనట్లేనా? నాకలా అనిపించింది. ఒంట్లో బాగానే ఉంది, మనస్సే బాలేదు. ఏ ఏమైంది? ఏం లేదండి. వాయిస్ అంత డల్గా ఉంది అంటే ఏదో జరిగింది. ఏమీ లేకుండా ఎలా ఉంటుంది? ఏ నాతో చెప్పకూడని విషయమా? అంటే నేను చెప్పుకునేంత దగ్గరి మనిషిని కాదా? చచా, అలాని కాదు. మరి చెప్పు, ఏమైంది? అభిమానంగా పలకరించే ఆ గొంతులో ఆ బాధేంటి? నిన్నట్నుంచి అన్నయ్య ఒకలా ప్రవర్తిస్తున్నారు. అంటే చాలా నెమ్మదిగా ఉండే అన్నయ్య మాట మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. మా అన్నయ్య నాకే కొత్తగా కనిపిస్తున్నాడు. అదేంటి సడన్ గా అంత మార్పేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. సరే, అయినా ఆయన టెన్షన్స్ ఆయనకుంటాయి కదా. ఏదైనా మూడౌట్లో ఉన్నారేమో. ఎంత మూడౌట్లో ఉన్నా అలా ప్రవర్తించరు కదా. నీ బాధ నాకు అర్థమవుతుంది. మీ అన్నయ్య అంటే నీకు బాగా ఇష్టం కాబట్టి చిన్న మార్పు కూడా పెద్ద మార్పులా కనిపిస్తుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా, మీ అన్నయ్యకి ఏం కాదు. నువ్వలా డల్గా ఉంటే నాకేదోలా ఉంది. అన్నయ్య గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నువ్వలా బాధపడుతుంటే నాకు నిద్ర పట్టదు. పోనీ రమ్మంటావా? ఎక్కడికి? మీ ఇంటికి. ఈ టైంలోనా? ఏ అలా గేట్ దగ్గరకొచ్చాయి, నేను వస్తాను. కాసేపు మాట్లాడి నీ మొహంలో నవ్వు చూసి వచ్చేస్తాను. అలాంటి సాహసాలేం చేయకండి. నీకోసం ఈ మాత్రం చేయలేనా ఏంటి? నీతో సరదాగా 2 మాటలు మాట్లాడి నీ నవ్వు విని నిద్రపోదామనుకున్నాను. మాట్లాడానుగా. నవ్వలేదుగా. ఇలా చిన్న చిన్న విషయాలకి నువ్వలా బాధపడితే ఎలా? నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. అలా ఉండటానికి నేనేదైనా చేయగలిగితే చెప్పు, ఏమైనా చేస్తాను. మీరు నా గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఆలోచించడం లేదు అంటే అది అబద్ధమే. నువ్వు పరిచయమయ్యాక నీ గురించి ఆలోచించడం అలవాటైపోయింది. బాధగా ఉన్నావు కాబట్టి నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు.
బట్ నువ్వు బాధపడితే మాత్రం నేను తట్టుకోలేను. అది నిజం. నా కోసం కుదిరితే ఒక నవ్వు, కుదరకపోతే వాట్సాప్లో నవ్వుతూ ఒక పిక్. పర్వాలేదు, వాట్సాప్లో నవ్వినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. బాయ్, గుడ్ నైట్. ఏయ్ నాగదేవత, వాడు నా అధీనంలో ఉన్నాడు. నన్ను కాదని వాణ్ణి నువ్వు ఏమీ చేయలేవు. మా పని పూర్తయ్యే వరకు వాణ్ణి మర్చిపో. నన్ను కాదని వాడి ప్రాణం తీయాలని చూస్తే నీ జాతే లేకుండా చేస్తాను. వాడిప్పుడు నా వశం. వాడి మీద నీ నీడ పడినా ఈ తంత్రం నిన్ను వదలడు. జాగ్రత్త.
कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रुत जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रुत जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथदयिते दयानिधे अस्यादिसप्तऋषयत्वमुपाद्यकम्याम् आदासकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुखवासवाच्या त्रैविक्रमादिचरितं विदुधान्तु हन्ति भाषापतिं पठति वासरबुद्धिमानात् शेषाद्रिशेखरविभो सुप्रभातम् ईदन्तपुल्लकरतीरुहराजिनेन ముందద ఆపండి. ఆపండి. ఏంటి ఇవన్నీ? ఈ గంటలు, ఈ పాటలు, ఈ హారతులు ఏంటిదంతా? నాకిలాంటివి నచ్చవు. సత్య, అదేంటయ్యా? ఈ ఇంట్లో కొత్తగా ఏమైనా పూజలు చేస్తున్నావా? పూజలు చేయొద్దంటావేంటి? చెయ్యొద్దు, చెయ్యొద్దు. రేపటి నుంచి ఇంటిలో ఇలాంటివి ఏవి నాకు వినిపించకూడదు. పూజ చేస్తే తప్పేంటన్నయ్యా? వద్దంటున్నానా? నా మాట కాదని ఏదన్నా చేశారో
సావిత్రి, ఏంటి పిన్ని ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు? నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా. ఏం జరిగిందో ఏమిటో. అన్నయ్యని అలా చూస్తుంటే నాకు భయంగా అనిపిస్తుంది. ఏం కాదులేమ్మా, ఏదో దిష్టి దాటినట్టున్నాడు. లేదంటే బయట తిరుగుతూ ఉంటాడుగా, దిష్టి తగిలినట్టుంది. అందుకే ఏదో గాలి సోకినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఏమో పిన్ని, నిన్నటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నారు. ఏం కాదులేమ్మా, దిష్టి తీస్తే పోతుంది. రా రామ్మా. బాబు సత్య, ఒక్క నిమిషం ఉండు. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, ఈ మధ్య అదోలా ఉంటున్నావు. దిష్టి తీస్తానుండు బాబు. అమ్మా నందిని, వస్తున్నా అత్తయ్య. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, మా దిష్టి, అందరి దిష్టి పోవాలి. అన్నయ్య, ఎవరి దిష్టి తగిలిందో ఏమో. అబ్బాయికి బాగా దిష్టుందమ్మా. అన్నయ్య బయటికి వెళ్తున్నట్టున్నావుగా, టిఫిన్ రెడీ అయ్యింది. పద టిఫిన్ చేసి వెళ్దు గాని. ఏంటయ్యా అలా చూస్తున్నావు? పద టిఫిన్ చేద్దువుగాని. సావిత్రి, పదమ్మా. సావిత్రి, రామ్మా. మీ ఇద్దరు కూర్చోండమ్మా, అబ్బాయి వచ్చేస్తాడు. నేను టిఫిన్ తీసుకొస్తాను. ఏంటి నందిని, మీ అన్న ఇంకా రావడం లేదు? నీ ఎదురుగానే పిలిచాను కదా వదినా.
ఏంటమ్మా మీ అన్నయ్య ఇంకా రాలేదా? ఇంకా రాలేదత్తయ్యా. ఏం చేస్తున్నాడో ఏమో, వెళ్ళి పిలువు పో. మ్, అన్నయ్య, 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 అన్నయ్య. వదినా, అత్తయ్య, వదినా, అత్తయ్య. త్వరగా రండి. నందిని, ఏమైందమ్మా? నందిని, ఏమైంది? ఎందుకలా అరిచావు? బాబు సత్య, ఏంటయ్యా ఇది? దిష్టి తీసిన గుమ్మిడికాయ తింటున్నావేంటి? ఏంటన్నయ్య ఇది? ఏంటి పని? అదెవరైనా తింటారా? నాకు నచ్చింది తింటాను. నాకేమీ కాదు. ఏం తిన్నా ఏం చేసినా నన్ను ఎవరు ఏం చేయలేరు. ఏం చేయలేరు, చేయలేరు. ఏంటి వదిన ఇది? హఠాత్తుగా ఎందుకు అన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. అయినా దిష్టి తీసిన గుమ్మడికాయ తినడం ఏంటి నందిని? అన్నయ్య ఆ విధంగా తింటుంటే నాకు చాలా భయం వేసింది వదినా. కొత్తగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏమైంది ఆయనకి? నిన్న కూడా అన్నయ్య బానే ఉన్నాడు కదా వదినా. ఉదయం నుంచే అదోలా ఉన్నాడు. తులసి కొట్టకి పూజ చేస్తుంటే నా దగ్గర కూడా విచిత్రంగా ప్రవర్తించారుగా. ఎందువల్ల వదినా? నిన్న పిండ ప్రదానం దగ్గర ఆయన చేతుకున్న కంకణం తీసిన దగ్గర నుంచి ఆయనలో ఏదో మార్పొచ్చింది. అవునదినా, అమ్మా నాన్నల ఆత్మశాంతి కోసం చేస్తున్న పూజకి అడ్డుపడకూడదని ఆ కంకణం తీయడానికి ఒప్పుకొని తప్పు చేశావని ఇప్పుడు అనిపిస్తోంది. ఇలా జరుగుతుందని మనం ఊహించలేదుగా. ఖచ్చితంగా అన్నయ్య చేతికి ఆ కంకణం లేకపోవడం వల్లే అన్నయ్య ఎలా ప్రవర్తిస్తున్నాడు వదినా. అందుకే ఎలాగైనా ఆ కంకణం మీ అన్నయ్య చేతికి కట్టు, లేదంటే ఆయనలో మరింతగా మార్పు వచ్చేలా ఉంది. లేదు వదినా, ఎలాగైనా అన్నయ్య చేతికి ఆ కంకణం కడతాను. ఇంతకీ ఆ కంకణం ఎక్కడుంది? గదిలో జాగ్రత్తగా దాచిపెట్టాను. సరే, త్వరగా వెళ్ళి ఆ కంకణం కట్టే దారి చూడు. అలాగే వదినా.
పంజరానికి గాలం వేస్తే వాలకబడిందని మొత్తానికి నీ అల్లుడు భలే పడ్డాడుగా. అవును మామ, ఆ తంత్రగాడు చెప్పినట్టే జరుగుతుంది. వాడు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. మనకి మంచి రోజులు మొదలయ్యాయి అల్లుడు. అందుకే ఏ పని కాకపోయినా చివరికి నీ అల్లుడు దగ్గరైనా మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఏమో అనుకున్నాను గాని మామ, ఆ తంత్రగాడి దగ్గర విషయం ఉంది. విషయం లేకుండా వాడెంట తిరగటానికి నేనేమన్నా పిచ్చోడ్నా? సత్యగాడి మీద తంత్రగాడి ప్రభావం మొదలైనట్టుంది. అవకాశం లేక రాక ఆగాడు గాని వచ్చాక వదులుతాడా? ఇక వీళ్ళకి శంకరగిరి మాన్యాలే గతి. ఏంటో మామ, ఇప్పుడిప్పుడే ఆస్తి మీద ఆశ కలుగుతుంది. ఇక దిగుల్లేదు. నాకు కూడా నమ్మకం కలుగుతుంది అల్లుడు. మిగిలిన 2 కంకణాలు కూడా తీయించి ఆ తర్వాత ఎవరిని అడ్డం లేకుండా చేస్తే ఆస్తిని హాయిగా అనుభవిస్తూ కేరళలో నువ్వో పక్కన మరో పక్క నేను ఏలేద్దాం. ముందు వీళ్ళ సంగతి తొందరగా తేల్చమని ఆ తంత్రగాడికి చెప్పాలి మామ. ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు అల్లుడు. మొత్తం ఆ తంత్రే చూసుకుంటాడు. అవును మామ. ఏమైంది? ఇక్కడే పెట్టానే. అన్నయ్య, అక్కడ కంకణం పెట్టాను చూసావా? ఏంటన్నయ్య ఏమి మాట్లాడువు? అక్కడే పెట్టాను. ఏమైందో అర్థం కావడం లేదు. అంతగా వెతకాల్సిన వస్తువేం కాదుగా అది. అదేంటన్నయ్య అలా అంటావు? అది స్వామీజీ మన కోసం ఇచ్చిన కంకణం. ఆ కంకణం కట్టుకున్న తర్వాతే కదా మన కష్టాలు కొద్దిగైనా తీరయ్యి. ఆ కంకణం కనిపించకపోతే నాకేదోలా ఉంది. అది కనిపించదు. ఏ అన్నయ్య? దాంతో పనే ఉందని తీసి బయట పారేశాను. దాని గురించి నువ్వు మర్చిపో. ఎంత పని చేశావన్నయ్య? స్వామీజీ మన కోసం పూజలు చేసి పంపించిన కంకణం అది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి పడేశావా? దాంతో అవసరం లేదు అంటున్నానుగా. అవసరం లేకపోవడం ఏంటన్నయ్యా? అసలు ఏంటలా మాట్లాడుతున్నావు? మనకున్న సమస్యలు మర్చిపోయావా? దోష ప్రభావం వల్ల కలిగిన కష్టాలు మర్చిపోయావా? ఇంకా ఏ దోషమో నన్నేం చెయ్యలేదు. ఏ కంకణము మనకి అవసరం లేదు. వదిలేయి. వదిలేయడానికి అది పనికిరాని దారం కాదన్నయ్యా. మన ప్రాణాల్ని కాపాడే రక్షణ కవచం. అది మర్చిపోవద్దు.
అన్నయ్య ఒకసారి చెయ్యివ్వు. ఎందుకు? ఇవ్వన్నయ్య చెప్తాను. ఏ? నాతో ఆటలొద్దు, వెళ్ళిపో. ఆట కాదన్నయ్య, స్వామీజీ ఇచ్చిన ఈ కంకణం కడతాను. మన కుటుంబానికి ఏ ఆపద రాకుండా ఉండాలని స్వామీజీ ఇచ్చిన కంకణం అన్నయ్య. వద్దు, నాకొద్దు. ఎందుకొద్దు? ఈ కంకణం తీసిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు, ఏదేదో చేస్తున్నావు. కంకణం కట్టుకో అన్నయ్య. వద్దంటున్నానా? అంటే నా మాట వినవా? నేను ఎవ్వరి మాట వినను. నాకు నచ్చిందే చేస్తాను, నాకు నచ్చినట్లే ఉంటాను. ఏంటన్నయ్య ఇది? ఎప్పుడూ లేంది నా మాట కూడా కాదంటున్నావు. ఈ కంకణం కట్టుకోకపోతే మనకి ప్రమాదం అన్నయ్యా. ఏ ప్రమాదం రాకముందే ఈ కంకణం కట్టుకో. ప్రమాదమా? నాకా? ప్రమాదానికే ప్రమాదాన్ని నేను. అన్నయ్య, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది. నీకేదో జరుగుతుంది. ఈ కంకణం కట్టుకో. వద్దంటున్నానా? నాకు ఆ కంకణం చూస్తుంటేనే అదోలా ఉంది. పో, వెళ్ళిపో. దాన్ని తీసుకుని వెళ్ళిపో. అన్నయ్య, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఇది మనల్ని కాపాడే కవచం. దీన్ని ఎందుకు వద్దంటున్నావు? నన్ను ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు. పో, బయటికి పో. అలా అనకన్నయ్యా. నా కోసం ప్లీజ్, నా కోసం ఈ కంకణం కట్టుకో. వెళ్ళిపో, అది తీసుకుని వెళ్ళిపో. నా దగ్గరికి రావద్దు. కంకణం చూసి నువ్వు భయపడ్డవేంటన్నయ్యా? ఏదో జరుగుతుంది, నీకేదో జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఈ కంకణం కట్టుకోవాల్సిందే. వద్దు, వద్దంటున్నానా? నీకోసం కాదు, నా కోసం కట్టుకో అన్నయ్యా. ఈ చెల్లి మాట ఎప్పుడు కాదనుగా, ఇప్పుడు కూడా కాదనకూడదు. ఒకసారి కట్టుకో. వద్దు, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వద్దు. కట్టించుకో అన్నయ్య. వద్దు. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య. వద్దంటున్నానా? వద్దు అంటుంటే అర్థం కాదా నీకు? మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేశావో నేనేం చేస్తానో నాకే తెలీదు. పో, పో బయటికి పో. నందిని, ఏమైంది? అన్నయ్యకి కంకణం కడదామని వెళ్తే కొట్టాడు వదినా. మీ అన్నయ్య నిన్ను కొట్టాడా? మనం అనుకున్నట్టు అన్నయ్య చేతికి కంకణం కట్టబోతే వద్దు అన్నాడు. బలవంతంగా కట్టబోతే చూడేలా కొట్టాడు. లేదు నందిని, ఆయనకి నువ్వంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. నేను ఇంట్లో ఉండగలుగుతున్నాను అంటే అందుకు కారణం నువ్వు. నీ మాట కాదనిలేకే ఆయన నన్ను ఇంట్లో ఉండనిచ్చారు. అంత ప్రేమ నువ్వంటే మీ అన్నయ్యకి. అలాంటిది నిన్ను కొట్టడమేంటి? లేదు వదిన, అన్నయ్య ఇంతకు ముందులా లేడు, చాలా మారిపోయాడు. ప్రాణంగా చూసుకునే చెల్లెలి మీద కూడా చేయి చేసుకున్నారు అంటే నిజమే నందిని. మీ అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకి అన్నయ్య కారణం కాదదినా, వాళ్లే. మామయ్య, తాతయ్య వాళ్ళిద్దరే అన్నయ్యని మార్చేశారు. అవును నందిని, మన మీద రకరకాలుగా ప్రయత్నించారు, కుదరలేదని ఇప్పుడు ఆయన ఏదో చేశారు. అన్నయ్యని అలాగే వదిలేస్తే ఏమైపోతాడో అని భయమేస్తుంది అదినా. ఏనాడు నన్నేమి అనని అన్నయ్య ఈరోజు కొట్టే వరకు తీసుకొచ్చారు. మీ అన్నయ్య కూడా వాళ్ళని నమ్ముతుంటే మనం మాత్రం ఏం చేయగలుగుతాం నందిని? మన మాట వినే పరిస్థితి దాటిపోయిందని అలాగే వదిలేస్తే
వాళ్ళ అన్నయ్యని ఇంకేం చేస్తారో అని భయంగా ఉంది. ఏదో ఒకటి చేసి అన్నయ్యని కాపాడుకోవాలి వదినా. లేదంటే అన్నయ్య మనకి దక్కేలా లేడు. బాధపడకు నందిని, మీ అన్నయ్యకేమీ కాదు. ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకగలనా? నేనింత కష్టపడింది, ఎన్ని బాధలు పడుతూ కూడా ఇక్కడే ఉండి పోరాడుతుంది ఆయన కోసం. ఆయనకి ప్రమాదం అంటే చూస్తూ ఊరుకుంటానా నందిని? అందరం బావుండాలనే ఉద్దేశంతో బాబాయ్ వాళ్ళేం చేస్తున్నా మారతారులే అనే ఉద్దేశంతో మూడో కంటికి తెలియకుండా భరిస్తున్నాను. ఇప్పటి వరకు బాధపడింది నేనే కాబట్టి బాధలన్నీ భరించాను. ఆయన్ని బాధ పెట్టాలని చూస్తే మాత్రం వాళ్ళ అంతు చూస్తాను. హలో, ఏంటి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదులేండి. ఇదిగో ఇలాగే పరాయివాణ్ణి చేస్తున్నావు. ఫోన్లో అలా డల్గా మాట్లాడావు. ఎలా ఉన్నావో ఏంటో అని సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నాను తెలుసా? ఫోన్లోనే అనుకున్నాను, నేరుగా కూడా అలాగే డల్గా ఉన్నావు. ఏమైంది? చెప్పానుగా, ఇంట్లో చిన్న సమస్య. అది వదిలేంట్లే. టీ తాగుతారా? అంటే నేను టీ కోసమే వస్తానని ఫిక్స్ అయ్యావా? అలాని కాదు. నిజానికి ఆ రోజు వచ్చింది కూడా నీకోసమే. కాకపోతే టీ అని అడ్డం పెట్టుకుని వచ్చానంతే. ఈరోజు కూడా నీకోసమే వచ్చాను. అసలు రాత్రే వచ్చేద్దాం అనిపించింది. నువ్వు రావద్దన్నావనే ఆగాను. అలాంటి సాహసాలు చేయకండి. అన్నయ్య వాళ్ళు చూస్తే బావుండదు. మరి చూడకుండా వస్తే ఓకేనా? అమ్మయ్యా, నవ్వేసావా? పర్వాలేదు, మనకి నవ్వించే టాలెంట్ ఉందన్నమాట. ఆ చెంప మీద అదేంటి? ఏం లేదు. నందిని, ప్లీజ్ నా దగ్గర దాచొద్దు. ఏమైంది? ఎవరు కొట్టారు? అందుకేనా అలా ఉన్నావు? ప్లీజ్ ఎమోషన్ అవ్వద్దు. నీ ఒంటి మీద గాయం చూశాక కూడా ఎమోషన్ అవ్వలేదంటే నా అభిమానానికి అర్థం లేదు. చెప్పు, నిన్ను కొట్టింది ఎవరైనా సరే వాళ్ళంతూ చూస్తాను. కొట్టింది మా అన్నయ్య. మీ అన్నయ్య? ఎంత అన్నయ్య అయితే మాత్రం ఇలాగా కొట్టేది? ఆ చెంప చూడు ఎలా కందిపోయిందో. సారీ. అయినా మీ అన్నయ్యకి నిన్ను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అన్నయ్య ఎప్పుడు చిన్న మాట కూడా అనడు. నేనంటే అంత ప్రేమ. మరెందుకు కొట్టాడు? మా అన్నయ్యకి ఎవరో ఏదో చేశారు. మా కుటుంబానికి నాగదోషం ఉంది. ఆ దోషం వల్ల ఏ ప్రమాదం రాకుండా పూజలు చేసి అన్నయ్య చేతికి రక్షణ కంకణం కట్టారు. అది తీయగానే మా అన్నయ్య అదోలా బిహేవ్ చేస్తున్నాడు.
కొంచెం వింతగానే ఉంది. అన్నయ్య ఎలా ప్రవర్తిస్తుంటే ఏదైనా దెయ్యం పట్టిందా అనిపిస్తోంది. అయ్యో బాబోయ్, నీకు ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా? కొన్ని సంఘటనలు చూసినప్పుడు నమ్మాల్సి వస్తోంది. ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలేంటి? లేదంటే కంకణం తీయగానే అన్నయ్య అలా ప్రవర్తించడం ఏంటి? చూడు, అలాంటి పిచ్చి నమ్మకాలు ఏం పెట్టుకోవద్దు. నువ్వేం దిగులు పడకు. మీ అన్నయ్యకి ఎలాంటి ట్రీట్మెంట్ జరిపించాలో నాకు తెలుసు. నువ్వు హ్యాపీగా ఉండు. మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను. నా వల్ల మీకెందుకు శ్రమ? ఇష్టమైన వాళ్ళ ఇష్టాలనే కాదు, కష్టాలని ప్రేమించాలి. నీ మొహంలో నవ్వు కోసం నేనేమైనా చేస్తాను. బాయ్. బళారా, మా ఆజ్ఞను ధిక్కరించక తూచా తప్పక పాటిస్తున్నావు. సంతోషం. ఆ ఇంట ఇంకా నువ్వు చెయ్యవలసిన కార్యములు చాలా ఉన్నాయి. అది తీసుకురా, ఇది తీసుకురా అంటే ఏదో తీసుకొచ్చిందంట. అసలు ఏం చేయాలో చెప్తేగా. నువ్వు ఉండు మావా. ఈ ఇంటిలో చాలా బలమైన శక్తులున్నాయి. అవి మా లాంటి మంచి వాళ్ళని లోపలికి రానివ్వడం లేదు. ఆ ఇంట నన్ను లోనికి ప్రవేశించనివ్వని ఆ శక్తి ఏమిరా? తెలియదు. నీకు తెలుసు. నాకే అబద్ధాలు చెప్తున్నావా? చెప్పు. మీకు అబద్ధం చెప్పే శక్తి నాకు లేదు. ఆ ఇంటిలో మీ పూర్వీకులు పవిత్రంగా భావించే వస్తువులు గాని విగ్రహాలు గాని పురాతనమైనవి ఏమైనా ఉన్నాయా? పూజ గదిలో పూర్వం నుంచి ఒక శంఖం ఉంది. ఆ శంఖాన్ని చాలా పవిత్రంగా పూజ గదిలో ఉంచుతారు. అదే ఆ శంఖమే నన్ను ఇంటిలోనికి రానివ్వకుండా అడ్డుపడింది. ఆ శక్తే ఆ ఇంటిలో వాళ్ళని, నా ప్రవేశాన్ని ఆపి కాపాడింది. ఇంకా ఏమున్నాయో చెప్పు. మా పూర్వీకులకే సంబంధించిన కొన్ని పురాతన పత్రాలు ఉన్నాయి. పురాతనమైన పత్రాల ఏముంది అందులో? ఏదో శక్తివంతమైన లింగం ఉందట. దానికి సంబంధించిన ఏవో రహస్యాలు మలయాళంలో రాసిన ఆ పత్రాలలో ఉన్నాయట. శక్తివంతమైన లింగమా? మలయాళంలో రాయబడిన పత్రాల? అవి నాకు కావాలి. ఆ పత్రాలు నాకు కావాలిరా. ఇది నా ఆజ్ఞ. పోయి ఆ పత్రాలు తీసుకురా. అలాగే. వెళ్ళు.
ఇదేంటి స్వామి, శంఖాలు రథాల గురించి అడిగి పంపించారు? అడ్డగించిన శక్తి గురించి ఆరా తీస్తే ఏవేవో అపురూపమైన విషయాలు తెలుస్తున్నాయి. కొద్దిగా ఓపిక పట్టరా. పావలాకి 25 రూపాయలు వడ్డీ అని శంకు ఊదురా అయ్యా అంటే శంకులు గంటల గురించి చెబుతావేంద్రా సామె? నేను అడిగిన దాని విలువ మీకు ఇప్పుడే అర్థం కాదురా. వేచి చూడండి. అంతకన్నా చేసేదేముంది? రండి. మీరా? రండి. ప్లీజ్ కమ్. నందిని, నందిని, బాగున్నారండి? బావున్నానండి. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. ఆ రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. కనీసం ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదే అనుకున్నాను. ఏంటి నందిని అలా చూస్తున్నావు? ఆ రోజు నిన్ను కాపాడి తీసుకొచ్చింది తనే కదా. గుర్తుందదనా? మరి పలకరించవే? తనను పలకరించడం అయిపోయిందిలేండి. ఎప్పుడు? ఎలా ఉన్నారని చూసి వెళ్దామని వస్తే మీరెవరూ లేరు. సరే అని కాసేపు తనతో మాట్లాడితే తెలిసింది వాళ్ళ అన్నయ్య గారికి బాలేదని. ఓ, ముందే కలిసారా? అవునండి. అందుకే తన బ్రదర్ని చూపిద్దామని సైకియాట్రిస్ట్ని తీసుకొచ్చాను. ఈయన రమేష్ గారని పేరున్న సైకియాట్రిస్ట్ అండ్ హిప్నోటిస్ట్. నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టినట్టుంది. ఇందులో శ్రమేముంటుందండి? తెలిసిన వాళ్ళు కష్టాల్లో ఉంటే మనం చేతనైన సాయం చేయాలి కదా. మీ అన్నయ్య గారిని పిలిస్తే డాక్టర్ గారు చెక్ చేస్తారు. వద్దండి, ఆయనకి తెలిస్తే లేనిపోని గొడవ చేస్తారు. సరే, డాక్టర్ అని చెప్పొద్దులేండి, నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాను. అయినా కానీ ఆయనతో కొంచెం ఇబ్బందే. అంతగా భయపడుతున్నారంటే బాగా ఇబ్బంది పడుతున్నారన్నమాట. గతంలో ఆయన ప్రవర్తన ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉందో చెప్పగలరా? ఆయన మొదటి నుంచి చాలా మంచి మనిషి అండి. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండేవారు. తన వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోయేవారు. అలాంటిది ఈ మధ్య ఆయన మాటలు చేష్టలు అన్నీ మారిపోయాయి. కోపం కూడా ఎక్కువైంది. ఎప్పుడు లేంది కొట్టడం తిట్టడం చేస్తున్నారు. ఒక మనిషిలో సాధారణంగా అంత త్వరగా మార్పు రాదు. అలాంటిది ఇంత మార్పు వచ్చింది అంటే తప్పకుండా చూడాల్సిందే. హాయ్ సార్, బావున్నారా?
సార్ గుర్తుపట్టినట్లేరు. అదేనండి, ఆ రోజు నైట్ మీ సిస్టర్ని గుళ్ళో కాపాడాను కదా. మీ ఇంటికి కూడా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళాను. ఫ్రెండ్తో వెళ్తూ ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాను. బై ది బై, ఇతను నా ఫ్రెండ్ రమేష్. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించి మాట్లాడుకోవటానికే ఉంది. అదేనండి, నందిని అంటే మీకు ఎంత ఇష్టమో, తనని మీరు ఎలా చూసుకుంటారో చెప్తుంటే వింటున్నాం. కూర్చో అన్నయ్య. ఇంత దూరం ఇంటికి వచ్చారు కదా, కాస్త కూర్చుని మాట్లాడితే బాగుంటుంది. కూర్చోండి సార్. మేడం అన్నయ్య అన్నయ్య అన్నారు కానీ మీ పేరు చెప్పలేదు. మీ పేరేమన్నారు? సత్య. ఏం చేస్తుంటారు? తిరుగుతూ ఉంటాను. ఏదో కోపంలో ఉన్నట్టున్నారు. ఏంటి సార్, మాతో మాట్లాడటం ఇష్టం లేనట్టు అలా తల తిప్పుకుంటున్నారు? ఏంటి సార్, ఇంత దూరం వస్తే సరదాగా 4 మాటలు మాట్లాడకుండా మీరు మాట్లాడుకోండి. మేము రోజు మాట్లాడుకుంటుంటాం. ఏదో కలిసాం కదా, మాట్లాడతారు కదా అని మా ఫ్రెండ్ ఉద్దేశం. అలా ముభావంగా ఉంటే వాళ్ళు బాధపడతారు కదా అన్నయ్య. ఏదన్నా మాట్లాడు. సరే మాట్లాడొద్దులేండి. ఓసారి ఇలా చూడండి. ప్లీజ్, చిన్న విషయం చెప్తాను చూడండి. చూడండి సార్. ఏం చూడాలి? ఏమైందండి? ఏం లేదు. ఏదో చూడాలన్నావు, చూసింది చాలా. ఏమైందండి? తనని ఆల్రెడీ ఎవరో హిప్నటైజ్ చేశారు. అతను అలా ప్రవర్తించడానికి కారణం అదే కావచ్చు. ట్రీట్మెంట్ చేసి నార్మల్ చేయొచ్చుగా. చాలా కష్టం. ఏ
ఎవరు చేశారో గాని చాలా పవర్ఫుల్ మెథడ్స్ యూజ్ చేశారు. పురాతనమైన పద్ధతుల్లో చేశారు కాబట్టి అతన్ని మామూలు మనిషిని చేయటం అసాధ్యం. ఇంకెవరికైనా చూపించమంటారా? నో యూజ్. ఎవరైతే హిప్నటైజ్ చేశారో వాళ్ళు మాత్రమే అతన్ని ఆ ట్రాన్స్లో నుంచి బయటికి తీసుకురాగలరు. అంటే మీరేం చేయలేరా? నేనే కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంత పవర్ఫుల్ ట్రాన్స్లో ఉన్నాడు అతను. ఎవరు చేశారో తెలుసుకొని వాళ్ళ ద్వారా బయటపడేలా చేయండి. అంతకు మించి వేరే దారి లేదు. ఐఎమ్ సారీ. నేను వస్తాను రాజ్. సారీ నందిని, వెళ్ళొస్తాను. అసలు మనం ఆ తంత్రగాడిని అడిగింది ఏంది? వాడు చేస్తుంది ఏంది మావా? అరసె కావాలంటే అరపూట పని, అన్నం కావాలంటే అరగంట పని. ఏది అనుకోగానే అయిపోదు అల్లుడు. అవునప్పుడు ఆ కబుర్లు ఎందుకు మావా? అసలు ఇప్పుడు నీ బాధ ఏంది? ఆ తాగుడేంది? మండిపోతుంది మావా, ఇక్కడ మండిపోతుంది. ఇన్ని రోజులు అచ్చేయండి ఇచ్చేయండి అని నాకు చెప్పాడు. సరే చెప్పింది చేస్తా, మన పని చేస్తాడు కదా అనుకుంటే ఇప్పుడు ఆ సత్యగాడితో ఆ శంఖం తీసుకురా, ఆ పత్రాలు తీసుకురా అంటూ వాడి పని చేయించుకునే దగ్గరే ఉన్నాడు. చీర పొట్టిది అయ్యిందంటే పైన పైటేయటం మానేయి అన్నాడంట. అట్టా ఉంది నీ వ్యవహారం. నన్నంటావింది మావా? వాడి చేత కంకణం తీసేపిస్తే వరుస పెట్టి వేసేస్తా అన్నాడా? ఏది? ఇదిగో కంప మీద కండవా పడితే తీసుకోవాలి గాని లాక్కూడదు అల్లుడు, చినిగిపోద్ది. మన వల్ల కాదనేగా వాడి చేతిలో పెట్టాం. మాయలు చేసో మంత్రాలు చేసో వాడు బాధలో వాడు పడతాడు. పని మన పని అయితే చేస్తాడుగా. మన పని చేస్తున్నట్టుగా ఏమనిపించట్లేదు మావా. మనల్ని అడ్డం పెట్టుకుని వాడి పని చేయించుకుంటున్నట్టుగా ఉంది. చింతాక చిగురేది అంటే చిగురు ముగితేనే చింతాక ఇంద్ర ఎదవా అన్నాడంట. అట్టాగే ఏసే అని వెంటబడ్డాం అనుకో, అసలు మనల్ని వేస్తే పోద్దని మనల్ని వేసేస్తాడు. వాడి బాధేదో వాడు పడుతున్నాడుగా, కాస్త ఓపిక పట్టాలుడు. ఏంది మా ఓపిక పట్టేది? ఒకళ్ళన పోతే వరుస మొదలైందిలే అనుకోవచ్చు. ఆవేశపడితే పనులు జరగవు. వేటాడాలి అంటే మాటేయాలి. ఆ ఓర్పు లేకపోతే వేటాడలేమాలుడు. ఏం ఓర్పు మావా? ఆ తంత్రగాడు అడిగినా ఆ మలయాళ పత్రాలు వాడిచ్చేది ఎప్పుడు? ఆ తంత్రగాడు మన పని చేసేది ఎప్పుడు? పక్కూళ్ళో రికార్డింగ్ డాన్స్ అంటే పక్కలో పెళ్ళాన్ని వదిలేసి పంచగట్టి పరిగెట్టాడంట. మన చేతిలో మనిషి ఉన్నాడు, ఆడి చేతిలో ఆ సత్య ఉన్నాడు. ఇక దిగులేందుకు? పని అయిపోద్దిలే, నువ్వు ప్రశాంతంగా పడుకో అల్లుడు. ఏందో మావా, ఆ తంత్రగాడు ఏం చేస్తాడో ఏమో.
ఎవరు? 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 దేని గురించి మెలకు వచ్చింది? అత్తయ్య నాకేం చూపించాలనుకుంది? రాత్రి ఏం జరుగుంటుంది? అత్తయ్య రాత్రి నాకేదో తెలియజేయాలని చూసింది. దేని గురించి అయ్యుంటుంది? లేచి చూశాను కదా, అనుమానించదగిన పరిస్థితి ఏం కనిపించలేదు. కానీ అత్తయ్య హెచ్చరించిందంటే ఏదో ఉంది. నందిని, నందిని, ఏంటదినా? ఆ గదిలో పెట్టి నువ్వేమైనా తెరిచావా? నేనా? లేదు వదినా.
ఇప్పుడు నువ్వు లేపినప్పుడే లేచాను. మరి ఇంకెవరు తీసుంటారు? ఏమైంది వదినా? ఆ గది తలుపులు తెరిచే ఉన్నాయి. భోషాన పెట్టె తెరిచిపెట్టే ఉంది. అవునా? అత్తయ్య తీసిందేమో కనుక్కుందాం పద. సరే పద. ఒంట్లో నెత్తురు మొత్తం పోని. దీంతో పాటు నా ప్రాణం కూడా పోని. మీకేంటి? నేనడిగితే కాదంటారా? మీకు ఆ పత్రాలు కావాలి అంతేగా? అంతే. సరే, మీరు అడిగిన ఆ పత్రాలు నేను తెచ్చిస్తాను. అన్నయ్య ఇంతకు ముందులా లేరు. ఎప్పట్లాగే మాట్లాడారు. ఎన్ని రోజులు అలా ప్రవర్తించినందుకు సారీ కూడా చెప్పారు. వెళ్ళేటప్పుడు కూడా కోపంగా వెళ్లారు. గొడవ చేసి ఆ పత్రాలు కూడా తీసుకువెళ్లారుగా. ఇంతలోనే అంత మార్పా? తీసుకెళ్లిన పత్రాలు జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చారు వదినా.